ఎంతో బలాన్నిచ్చే పల్లి చిక్కీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అండ్ ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కరెక్ట్ కొలతలతో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మాకు 1/2 kg అయితే పడుతుంది ఈ బౌల్ అనేది. సో 1/2 kg వేరుశనగపప్పు వేసుకున్నాము. సో వీటిని అయితే మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నప్పుడు మనకు లోపల భాగాన బాగా వేగకుండా పైన మాత్రం నల్లగా పోతుంది. సో మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఇలానే ఉంచేద్దాము. కొద్దిసేపు అయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకుందాము. ఇలా వెయిట్ చేసి అయితే మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో ఇలా చేసినప్పుడు మనకు ఈ పప్పు అనేది బాగా ఫ్రై అవుతుంది. ఇలా మధ్యలో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఫైనల్గా ఫ్రెండ్స్ ఇలా అయితే బాగా వేగాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా ఆరిపోయిన తర్వాత పప్పు తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో అయితే మనము పప్పు తీసి పెట్టుకొని ఉన్నాం కదా, ఆ పప్పునైతే వేసుకోవాలి. మూత పెట్టుకొని జస్ట్ ఒక తిప్పుకోవాలి. జస్ట్ పచ్చాగా దంచినట్టు ఒక తిప్పుకోవాలి. ఇలా అయితే చూసారా, అక్కడక్కడ పప్పు ఉంటూ ఇలా అయితే మనము మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో అయితే మనం 1/2 kg పల్లీలు తీసుకున్నాం కదా, సో 1/2 kg బెల్లం అయితే తీసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర నెయ్యి అవైలబుల్గా ఉంటే ముందుగా అయితే నెయ్యి 1 టీ స్పూన్ అయితే వేసుకోండి. ఇలానే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనకు ఈ బెల్లం అనేది పాకు రంపించుకోవాలి. బెల్లం అనేది ఇలా అయితే పాకు రావాలి. చూసారా, ఇప్పుడైతే కొంచెంగా పొంగుతుంది. ఈ టైంలో అయితే మనము ఈ మిక్సీ పట్టుకుని ఉన్నాం కదా, ఆ పొడిని అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఈ టైంలో ముదురు పాకు అయ్యే ఛాన్స్ చాలానే ఎక్కువగా ఉంది. సో ముందు జాగ్రత్తతో ప్లేట్ తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని పాకు చూసుకుంటూ ఉండండి. వచ్చిందని కరెక్ట్గా తెలియాలంటే ప్లేట్లో వాటర్ వేసుకొని ఉన్నాం కదా, దాంట్లో అయితే కొంచెంగా వేసుకొని పాకు ఇంచినప్పుడు పలుకమంటూ ఇరగాలి. ఆ టైం దాకా మనం అయితే చేసుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఇప్పుడు ఒక చెక్క తీసుకొని ఇందులో అయితే ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇందు మీద వేసేయాలి. ఇక్కడ మాత్రమే ఎందుకు ప్రిఫర్ చేశారంటే చెక్క మీద అయితే చాలా తొందరగా వస్తుంది. అంతే ప్లేట్ మీద అయితే కొంచెం అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. సో చెక్క మీద ట్రై చేయండి ఉంటేను. నేనైతే చపాతీ చెక్కను అయితే యూజ్ చేశాను. సో మనకు నచ్చిన షేప్ కట్ చేసేసుకుంటే కొద్దిసేపు ఆగి బాగా చల్లరినాక మన పల్లీ చిక్క అయితే రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, చాలా బలాన్ని ఇచ్చే అండ్ టేస్టీగా పల్లీ చిక్క అయితే రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ మై ఛానల్.